హలో ఫ్రెండ్స్, హోప్ యూ ఆల్ గుడ్ అండ్ ఫైన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ సూర్య ఇన్ఫర్మేట్. నేటి సమాజానికి నాటి తల్లిదండ్రులే పునాదులు, కానీ వారి సమాధులే మన జీవితాలకి సమాధానాలు. ఎందుకంటే నేటి సమాజంలో కుటుంబాలు చిన్నవవుతూ, పిల్లలు ఉద్యోగాల కోసం ఇతర కారణాలతో దూరం అవుతూ దూర ప్రాంతాలకు వెళ్తూ ఉండడంతో పెద్దవారికి అంటే మన తల్లిదండ్రులని సరిగ్గా చూసుకోవడం చాలా కష్టం అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో వృద్ధాశ్రమాలు ఎంతో అవసరమైన ఆశ్రయ కేంద్రాలుగా మారుతున్నాయి. అసలు వృద్ధాశ్రమాలు అంటే ఏమిటి, ఎవరు చేరొచ్చు, ఏ డాక్యుమెంట్లు కావాలి, ఖర్చు ఎంత అవుతుంది, ఇవన్నీ స్పష్టంగా. వృద్ధాశ్రమం అనేది 60 సంవత్సరాల పైబడిన పెద్దవారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నివాస కేంద్రం. ఇక్కడ పెద్దవారికి ఎన్నో సేవలు అందిస్తుంటారు. ఉండడానికి ఒక మంచి గది, ప్రతిరోజు ఆహారం, మందులు, అలాగే ప్రాథమిక వైద్యం. అంతేకాదు వారికి ఒక భద్రత, రోజువారీ సహాయం అంటే వారికి నడక, స్నానం, సమయానికి మందులు ఇవ్వటం, యోగా, ధ్యానం, గేమ్స్, పండుగల వంటి సామాజిక కార్యక్రమాలు, ఇలా ఇవన్నీ వారే చూసుకుంటారు. అండ్ మీకు తెలుసా, భారతదేశంలో వృద్ధాశ్రమాలు 2 రకాలుగా ఉంటాయి. ప్రభుత్వ లేదా NGO వృద్ధాశ్రమాలు. ఇక్కడ ఖర్చు తక్కువగా ఉండటం కానీ లేదా పూర్తిగా ఉచితంగానే ఉంటుంది. 2 ప్రైవేట్ వృద్ధాశ్రమాలు. బెటర్ ఫెసిలిటీలు, హోటల్ లైక్ రూమ్స్, 24/7 మెడికల్ సపోర్ట్ ఉంటుంది. అండ్ వృద్ధాశ్రమంలో చేరాలనుకునేవారు 60 ఏళ్లు పైబడి ఒంటరిగా ఉంటూ కుటుంబ సహాయం లేక ఆరోగ్య సమస్యల వల్ల ప్రత్యేక శ్రద్ధ అవసరమై ప్రశాంతంగా భద్రతగా జీవించాలనుకునే వారై ఉండాలి. అండ్ చాలామంది పెద్దవారు తమ సొంత నిర్ణయంతో ఈ వృద్ధాశ్రమాల్లో చేరుతున్నారు. అండ్ వృద్ధాశ్రమంలో అడ్మిషన్కి సాధారణంగా ఈ డాక్యుమెంట్లు తప్పనిసరిగా ఉండాలి. ఆధార్ కార్డు లేదా ID ప్రూఫ్, ఏజ్ ప్రూఫ్, BP, షుగర్, హార్ట్ ప్రాబ్లమ్స్తో బాధపడేవారు మెడికల్ హిస్టరీ చూపించాల్సి ఉంటుంది. అండ్ వారి మందుల లిస్టు, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్లు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, కుటుంబ సభ్యుడు లేదా ఆ పెద్దవారు సంతకం చేసిన ఒక కన్సెంట్ ఫాము. అండ్ కొన్ని వృద్ధాశ్రమాలు భద్రత కోసం తప్పనిసరిగా పోలీస్ వెరిఫికేషన్ తీసుకుంటాయి. ప్రైవేట్ వృద్ధాశ్రమాలు ఎక్కువగా హెల్త్ ఫిట్నెస్ సర్టిఫికేట్ని అడగవచ్చు. అండ్ మన ఇండియాలో ఈ వృద్ధాశ్రమ ఖర్చులు వాటి లొకేషన్ మరియు ఫెసిలిటీలపై ఆధారపడి ఉంటాయి. ప్రభుత్వ లేదా NGO వృద్ధాశ్రమాలు చాలా వరకు ఉచితంగా ఉండి కొన్ని చోట్ల మాత్రం నెలకు 1000 నుంచి 5000 వరకు ఛార్జ్ చేస్తాయి. ప్రైవేట్ బేసిక్ వృద్ధాశ్రమాలు నెలకి 8000 నుంచి 20000 వరకు ఛార్జ్ చేసి మంచి గది, ఆహారం, బేసిక్ మెడికల్ కేర్, నర్స్ విజిట్ లాంటి ఫెసిలిటీలను అందిస్తాయి. ప్రీమియం అండ్ లగ్జరీ వృద్ధాశ్రమాలు అయితే ఏకంగా నెలకి 25000 నుంచి ₹1,00,000 వరకు ఛార్జ్ చేసి AC గదులు, 24 గంటల వైద్య సిబ్బంది, ప్రత్యేక డైట్, ఫిజియోథెరపీ, ఎమర్జెన్సీ అంబులెన్స్లు, డిమాన్షియా లేదా మెమరీ కేర్ వంటి ఫెసిలిటీలని అందిస్తాయి. కొన్ని చోట్ల అయితే సెక్యూరిటీ డిపాజిట్ 1 లక్ష నుండి 10 లక్షల వరకు కూడా తీసుకుంటారు. అండ్ వీటిలో లభించే కేర్ పలు రకాలుగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్న పెద్దవారి కోసం ఇండిపెండెంట్ లివింగ్, నడవడం, స్నానం, తినడం లాంటి వాటిలో సహాయం కోరుకునే వారికి అసిస్టెడ్ లివింగ్, నిరంతరం వైద్యం సహాయం ఉండాలనే వారి కోసం నర్సింగ్ కేర్, చాలా బలహీనంగా ఉన్నవారికి బెడ్ రిడెన్ కేర్, ప్యాలిటివ్ కేర్, డెమెన్షియా అండ్ అల్జీమర్స్ ఉన్నవారికి మెమరీ కేర్ యూనిట్స్ లాంటి ప్రత్యేకమైన కేరింగ్ సెంటర్స్ అంటూ ఉంటాయి. ఇంతేకాకుండా అడిషనల్గా డాక్టర్స్ విజిట్, పండుగల్లో సెలబ్రేషన్స్, యోగా అండ్ మెడిటేషన్, CCTV సర్వేలెన్స్, రౌండ్ ది క్లాక్ సపోర్ట్ ఉంటాయి. ఫైనల్గా వృద్ధాశ్రమం అనేది పెద్దవారిని విడిచిపెట్టే ఒక స్థలం కాదు. అది స్నేహం, భద్రత, ఆరోగ్యం మరియు గౌరవంతో జీవించే ఒక కొత్త ఆశ్రయం. వారి జీవితంలో చివరి దశను ప్రశాంతంగా, సంతోషంగా గడపడానికి సహాయపడే ఒక చోటు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.